కాంగ్రెస్ 20 నెలల పాలన అస్తవ్యస్తంగా ఉందంటూ సర్కారుపై విమర్శలు చేశారు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు పలు హామీలను సర్కార్ అమలు చేయడం లేదన్న ఆయన కేసీఆర్ పాలనలో అభివృద్ధి దూసుకుపోతుందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అందించామని మాధవరం గుర్తు చేశారు. ఎర్రగడ్డ సిక ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ బూత్ స్థాయి కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఏ రకంగా తెలంగాణ రాష్ట్రం ఉండేది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రకంగా డెవలప్మెంట్ అయింది హైదరాబాద్ నగరం అన్నటువంటిది కూడా మీ అందరూ తెలుసు. వల్ల ముస్లిం సోదరులు కానీ, క్రైస్తవులు కానీ, హిందువులు కానీ. ఉదాహరణకి ఇలా షాద్ ముబారక్, కళ్యాణ లక్ష్మి. దేశంలో ఎన్ని రాష్ట్రాలు, 29 రాష్ట్రాలు ఉన్నప్పటికీ షాద్ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి అన్నటువంటిది 1 లక్ష రూపాయలు పెళ్లికి ఇచ్చినటువంటి పాపాన ఏ పార్టీ పోలేదు. అది బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ. 200 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పింఛను ఈ రోజు 2000 మనం చేశాం. ఎక్కడ రాష్ట్రంలో కూడా మనం చేసిన తర్వాతనే వేరే రాష్ట్రాలు ఈరోజు చేశారు. అదేవిధంగా ఈ రోజున మోజస్ ఇమాములు, మోజన్లు రాష్ట్రంలో ఎవరు ఇవ్వలేదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజు కేసీఆర్ గారు ఇమాములు ఇబ్బంది పడుతున్నారు, మోజన్లు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ప్రతి మోజన్లకు ఆ రోజున మనం ఇమాములకు 15,000 రూపాయలు ఇవ్వడం జరిగిన చరిత్రలో లేదు. ఓ రంజాన్ పండుగ వస్తే వాళ్ళకి బట్టలు ఇచ్చడం, ఓ బతుకమ్మ పండుగ వస్తే హిందువులకు బట్టలు ఇవ్వడం, ఓ బోనాల పండుగ వస్తే గుళ్ళకు డబ్బులు ఇవ్వడం, కైసవుల పండుగ వస్తే వాళ్ళ కూడా సంప్రదాయ ప్రకారం డబ్బులు ఇవ్వడం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ ఒక్క రోజన్నా మీరు చెప్పండి, 22 నెలలు అయింది ఇలా ముస్లిం సోదరుని అడుగుతా ఉన్నాను, ఏ ఒక్కరికైనా వాళ్ళు ఇచ్చినటువంటి హామీ తులం బంగారం ఇచ్చారా అడుగుతా ఉన్నాను. మనం ఇచ్చిన 1,00,000 రూపాయలు ఇస్తారు తప్ప 1,00,000 తులం బంగారం ఇస్తామని చెప్పి ఎలక్షన్ లో, ఎంపీ ఎలక్షన్ లో ఓట్లు వేసుకురా లేదా ఒకసారి ఆలోచన చేసుకుని. హైదరాబాద్ షాలిబండ పోలీస్ స్టేషన్